తమిళనాడు గవర్నర్ రోసయ్యకు క్షమాపణ చెప్పారు తెలంగాణ హోంమంత్రి నాయిని. మల్లేపల్లి ఐఐటీలో ప్రభుత్వ భూమిని రోసయ్య అల్లుడికి ఇచ్చారనే విషయంపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందన్నారాయన. ఆసుపత్రికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునే అంశంపై కేబినెట్ లో చర్చిస్తామన్న నాయిని ఆ భూమిని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇస్తామని తెలిపారు. రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అల్లునికి అక్కడ నెస్ హాస్పిటల్ అని 1 ఎకరం స్థలం ఐటీఐలో ఇచ్చిండ్రు అని చెప్పని నేను అనౌన్స్ చేశాను. మా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. అది ఆయన అల్లునికి అలాట్మెంట్ కాలేదు, ఆయన ప్రభుత్వం వల్ల అలాట్ అయిన మాట నిజమే. కానీ నాకు ఫైల్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు. కానీ నేనైతే మా అల్లునికి ఇవ్వలేదు అన్నాడు, అది కరెక్టే. ఆయన అల్లునికి లేదు. అది ఆ తప్పుడు సమాచారం వచ్చినందుకు గవర్నర్ గారిని నేను క్షమాపణ అడుగుతున్నా.